దేవుని ప్రియమైనటువంటి ప్రజలారా, అందరూ బాగున్నారా? దేవుని కృపను బట్టి మనందరము కూడా ఆశీర్వదించబడి ముందుకు సాగిపోతున్నామని మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. ఎంతో ఆసక్తితో మరి వాక్యాన్ని మీరు గమనిస్తూ విని అనేక మంది ఫోన్ చేస్తూ ఉన్నారు. ఈ వాక్యము వినుట ద్వారా మేము ఎన్నో ఆత్మీయ సత్యములను తెలుసుకొని ఉంటున్నాము, అనేకమైన ఆత్మీయ మేలులను మేము పొందుతున్నామని. నాలో ఏమీ లేదు, నా దగ్గర ఏమీ స్వస్థపరిచే శక్తి అవన్నీ ఏమీ లేవు, నేనేదో గొప్ప కార్యములు చేయగలనని నేను చెప్పను. కానీ నాలో ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువు మీ యొక్క ప్రార్థనను ఆలకించి మీ ప్రతి అవసరతను తీరుస్తూ మిమ్మల్ని ముట్టి బాగు చేసి స్వస్థపరిచి ధైర్యపరిచి ఆయన నడిపిస్తున్నాడు. నేను ఒక పాత్రను మాత్రమే. హల్లెలూయా. ఈ యొక్క వాక్యం వినుటకు మనము ప్రార్థన చేసుకొని సిద్ధపడదాం, సరేనా? ప్రభువా, ఈ సమయములో నీ వాక్యమును మేము ధ్యానించబోచుంటుండగా తొలకరి వర్షమును కడవరి వర్షమును కురిపించు దేవుడు నీవే కాబట్టి నీ దీవెనకరమైన వర్షములను ఈ వాక్యం వినుచున్నటువంటి వారందరి కుటుంబాల మీద ఇప్పుడే వర్షింపచేయమని ప్రార్థిస్తుంటున్నాను. వీరు గృహములో ఫలించున్నట్లుగా, వీరి పొలములో ఫలించున్నట్లుగా, వీరి ఉద్యోగాలలో ఫలించున్నట్లుగా, వీరి చేతుల కష్టార్థం దీవించి ఆశీర్వదించి వీరి పిల్లల 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 పిల్లలను 4 తరముల వరకు దీవించి నడిపించుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని ప్రియమైనటువంటి ప్రజలారా, బైబిల్ గ్రంథములో అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము 1వ వచనములో బైబిల్ గ్రంథములో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. బైబిల్స్ ఉన్నాయి కదా, దయచేసి త్వరగా తెరిచి నాతో పాటు వాక్యమును మీరు కూడా చదవాలి. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదినైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. హల్లెలూయా. సంతోషిస్తున్నారా? ఈ వాక్యమును చదివి ధ్యానిస్తున్నప్పుడు నేను సంతోషిస్తుంటున్నాను. ఎందుకు అనంటే ఈ శరీరం అనేటటువంటి గుడారము శిథిలమైపోతూ ఉన్నది, కానీ దేవుడు మన కొరకు సిద్ధపరిచినటువంటి ఒక స్థలము చేతి పని కాక దేవుని చేత కట్టబడినదంటూ ఉన్నాడు. దేవుని నామం నాకు మహిమ కలుగును కాక. ఇది మనుషుల వలన కలిగేటటువంటిది కాదు, ఇది శిథిలమైపోయి పాడైపోయేటటువంటి నివాసము కాదు, అది నిత్యమైన నివాసము అంటూ ఉన్నది వాక్యము. కాబట్టి నీవెక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి వెళ్తున్నావు? నేను అనేక సార్లు చెప్పాను, ఇక ముందు కూడా చెప్తాను. ఏమనంటే ఈ ప్రపంచంలో మానవుడు అనేక స్థలములలో జన్మించాడు. ఏ దేశంలో ఎక్కడ పుట్టాడో ఎవరికీ తెలియదు. మనము భారతదేశంలో జన్మించాం, ఇంకో అనేకులు రష్యా దేశంలో, ఈ విధంగా జన్మించిన వాళ్ళు అనేక దూర ప్రాంతంలో జన్మించారు. కానీ వెళ్ళవలసిన స్థలం మాత్రము ఒకటే అని మర్చిపోకూడదు. ఇది సత్యము. మనందరము ఎక్కడ పుట్టినా చేరవలసింది మాత్రము ఒకే స్థలము, అదే దేవుని యొద్ద నిలబడాలి ఒక దినమున. గనుక ఇది శిథిలమైపోతూ ఉంటే భయమేస్తుంది. చాలామందికి కొంచెము చర్మం ముడతలు పడగానే భయమేస్తుంది. అమ్మో, నేను ముసలిగా అయిపోతూ ఉన్నానా? ఇంకా నానా రకములైనటువంటి క్రీములు, బ్యూటీషియన్స్ దగ్గరికి వెళ్ళడము, ఆహారంలో మార్పులు, ఇవన్నీ చేసుకుంటూ ఉంటారు. ఒక్క పన్ను కొంచెము లూజ్ అయిందంటే ఎంత బాధపడిపోతారో. దువ్వెనతో ఇలా దూసుకున్నప్పుడు ఒక 2 వెంట్రుకలు ఊడిపోయాయి అనుకోండి, అమ్మో
నా వెంట్రుకలు ఊడిపోతూ ఉన్నాయి, నేనేం చేయాలి అని పరిగెత్తుకొని వెళ్ళి, ఎన్నో ఈ దినాల్లో ఇంటర్నెట్లో ఏదైనా దొరుకుతుంది మనకు వెతికితే, కాబట్టి అన్నీ వెతికి క్రీములు, పౌడర్సు, షాంపూలు, మందులు అన్నీ తెచ్చుకొని చక్కగా జుట్టును కాపాడుకుంటున్నారు, ఈ యొక్క స్కిన్ను అనగా శరీరం యొక్క చర్మమును కాపాడుకొంచున్నారు, పండ్లను బ్యూటీగా అన్నీ ఉండాలని కాపాడుకొంచుంటున్నారు. ఎంత చేసినా వృద్ధాప్యమును దాచి ఉంచలేవు. ఎవరిని కూడా దాచి ఉంచలేరు, నేను కూడా దాచి ఉంచలేను. అయితే శరీరమును విడిచిపోయే సమయం వచ్చినప్పుడు ప్రాణము తల్లడిల్లిపోతూ ఉంటుంది. అదేంటి బ్రదర్ అని మీరు అనొచ్చు. ఇప్పుడు మీకు అర్థం కాదు, ఆ సమయం వచ్చినప్పుడు అది అర్థమవుతుంది. నీకెలా తెలుసు అంటారా? నాకు దేవుడు అనేకసార్లు బయలుపరిచినటువంటి సత్యము, వాక్యం చదువుతున్నప్పుడు, ఇంకా అనేకుల కొరకు నేను ప్రార్థించినప్పుడు దేవుడు నాకు చూపించినటువంటి విధానాలన్నీ కూడా ఈ సత్యమును తెలియజేస్తూ ఉన్నాయి. కొద్ది సంవత్సరముల క్రితము ఒక యవనస్తుడైనటువంటి, అంటే మిడిల్ ఏజ్ 35-40 ఇయర్స్ ఉంటాయి, అతను అనారోగ్య స్థితిలో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు. దాదాపుగా 6 నెలలుగా ట్రీట్మెంట్ సాగింది, అంతకంటే ఎక్కువే అయ్యుండొచ్చు. డాక్టర్స్ ట్రీట్మెంట్ ఇస్తూ ఉన్నారు. అయితే ఒకరోజు అకస్మాత్తుగా కోమాలోనికి వెళ్ళిపోయాడు ఆయన. ఇంకప్పుడు డాక్టర్స్ ఏమన్నారనంటే, ఇతను బ్రతకడు, మీరు ఇంటికి తీసుకొని వెళ్ళిపోండి అని అన్నప్పుడు కుటుంబీకులు ఏం చేశారంటే, అయ్యా ఈయనను ఎలాగైనా మీరు బ్రతికించండి అని అలాగే ఉంచారు. ఒక రోజు అయిపోయింది, 2 రోజులు అయిపోయింది, 10 రోజులు అయిపోయాయి, 15 రోజులు అయిపోతూ ఉంది. ఇంకా ఆయన మాట్లాడడం లేదు, కళ్ళు తెరవడం లేదు, ట్రీట్మెంట్కి రెస్పాండ్ కావడం లేదు. ఊరికి అలా మాస్క్ పెట్టారు, ఆక్సిజన్ మాస్క్, వెంటిలేటర్ మీద ఉన్నాడు. అప్పుడు అతను ఎక్కడైతే ఉద్యోగంలో ఉన్నాడో ఆఫీసర్స్ ఈ అబ్బాయి భార్యకి ఇంకా తండ్రికి వారు వర్తమానం పంపించారు. ఏమనంటే, ఇతనికి ట్రీట్మెంట్ ఎంత ఇవ్వాలో, ఎంత ఖర్చు మేము చెయ్యాలో అతని పాలసీ ప్రకారం మేము అన్నీ చేశాము, ఇంకా ఇప్పుడు మేము డబ్బులు కట్టలేము, మీరే దీన్ని కట్టించుకోవాలని చెప్పారు. చాలా బాధపడుతున్నారు. అప్పుడు నాకు తెలిసింది ఈయన పరిస్థితి ఇలా ఉందని. నేను ఇంకా 2 ప్రేయర్ పార్ట్నర్స్, ముగ్గురం కలిసి అతను ఉండేటటువంటి హాస్పిటల్ చాలా దూరం లేండి మేము ఉండే స్థలానికి, అక్కడికి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత డాక్టర్స్ ఏమన్నారంటే, ఇది ఐసీయూ కాబట్టి ఎవరైనా ఒక్కరు మాత్రమే వెళ్ళండి అంటే, నాతో వచ్చిన వాళ్ళు అన్నారు, అన్న నువ్వు వెళ్ళి ప్రేయర్ చేసిరాను. సరే, నేను అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రార్థనని ఇచ్చాడు నాకు. ఆ ప్రత్యేకమైనటువంటి ప్రార్థన నేను అతని చెవిలో చేశాను, మాట్లాడాను అతనితో. నాకు తెలుసు అతని మనస్సు నేను మాట్లాడే మాటలన్నీ వింటూ ఉన్నది. అతను జవాబు చెప్పలేడు, కానీ డెసిషన్స్ తీసుకోగలడు అతను. అతనితో చెప్పాను, నీవు ఈ పరిస్థితులను బట్టి ఈ విధంగా భయపడుతూ ఉన్నావు, నీ ప్రాణము నేను ఎప్పుడో విడిచిపోవాలి, కానీ దేవుడు నీ మీద కృప చూపిస్తున్నాడు కనుక ఇంతవరకు నీవు సజీవుల లెక్కల్లో ఉన్నావు. ఇప్పుడు నీవు నాతో మాట్లాడలేకపోయినా ఈ విధంగా నాతో ప్రార్థన చేయమని అతనితో నేను మెల్లగా అతని చెవిలో పాప క్షమాపణను గురించిన ప్రార్థన చేసి, యేసు ప్రభువా నన్ను క్షమించు, నా పాపాలను క్షమించు అని అతనితో మాట్లాడి, యేసు రక్తం చేత అతను కడగబడి విమోచింపబడుటకు ప్రార్థన చేసి నేను అక్కడి నుంచి ఆమెన్ అనగానే అతని కళ్ళలో నుంచి నీళ్లు కారుతూ ఉన్నాయి. కళ్ళు తుడిచాను. నర్స్ పరిగెత్తుకొని వచ్చి నేను ఏం చేస్తున్నాడని చూస్తే ఆయన ఏడుస్తున్నాడు. అదేంటండి ఇంతవరకు రెస్పాండ్ కానివాడు ఎలా ఏడుస్తున్నాడేనా? నాకు తెలియదండి, ప్రార్థన చేశానని చెప్పి
ఆ నర్సు ఇలాగే చూస్తుంది నన్ను. వచ్చేసాను. ఆ రోజు రాత్రి అతను ప్రభునందు నిద్రించాడు. దేవుని ప్రియమైన ప్రజలారా, ఎందుకు చెప్తున్నాను అనంటే, అతనికి నరకం కనబడుతూ ఉన్నది. ఆ నరకానికి పోవడానికి అతనికి ఇష్టం లేదు, అతని ఆత్మకు. మరి ఇప్పుడు విడిపించేది ఎవరు ఆ నరకంకు పోకుండా? గనుక దేవుడు తన సేవకులను వాడుకుంటాడు. దేవుని నామం అన్ని సమయం లోపల ఇలా జరుగుతుంది, అందరికీ ఇలాగ జరుగుతుందని నేను చెప్పలేను. అది దేవుని చిత్తం ఎవరి లోపల ఉన్నదో, ఎవరిపై ఆయన కృప ఉన్నదో అలాంటి వారికి ఈ అవకాశం వస్తూ ఉంటుందని నేను నమ్ముతున్నాను. ఈ సంగతి ఎవరికీ తెలియదు, దేవునికి, నాకు, అతని ఆత్మకు. నా ప్రియమైనటువంటి స్నేహితులారా, ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయంలో మనము ఈ సత్యమును మనం చూస్తాం. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయంలో ఈ గొప్ప సత్యమును మనం చూస్తాం. దుర్దినములు రాక మునిపే, ఇప్పుడు వీటి యందు నాకు సంతోషం లేదని చెప్పు సంవత్సరములు రాకముందే, తేజస్సునకు సూర్యచంద్ర నక్షత్రములకును చీకటి కమ్మక ముందే, వాన వెలిసిన తర్వాత మేఘములు మరల రాకముందే, నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొను. బాల్య దినములు అంటే ఏదో చిన్నప్పుడు స్మరణకు తెచ్చుకోమని, చిన్నగా ఉన్నప్పుడు స్మరణకు తెచ్చుకోమని కాదు. అనగా దేవునిని నీవు అంగీకరించి ఆ రక్షణలో ఎదుగుచున్నటువంటి దినములు అన్నమాట. అప్పుడు ఏ విధమైన ప్రేమను నీవు దేవుని ఎడల కనపర్చావు, ఎంత భయభక్తులు కలిగి నీవు ఉన్నావు, ఏ విధంగా ప్రార్థించేటటువంటి వాడవు, ఏ విధంగా నీవు వాక్యమును చదివి ఆ వాక్య ప్రకారం జీవించేదానో, వీటన్నిటినీ జ్ఞాపకం తెచ్చుకోమని అంటున్నాడు. సూర్యచంద్ర నక్షత్రములు తేజోహీనులు అవడంటే అవి మనకు నిజంగా అక్కడ ఉన్నటువంటి సూర్యచంద్ర నక్షత్రములు కాదు, కానీ అలగేటరీ అంటే ఒక మనకు చూపిస్తున్నాడు. ఏమని? దృష్టాంతంగా ఆ సూర్యచంద్ర నక్షత్రముల యొక్క తేజస్సు కానీ మహిమ కానీ మన మీద లేకపోతే ఎలా చీకటి ఉంటుందో, అలా నీ జీవితంలో కూడా ఏ విధమైనటువంటి ఆ యొక్క షైన్ అనేది ఉండదన్నమాట. అందుకే ప్రవక్త అయిన యెషయా ద్వారా దేవుడు పలికించాడు, అరైజ్ షైన్, లెమ్ము తేజరిల్లుము, యెహోవా వెలుగు నీ మీద ఉదయించుచున్నది అంటాడు. అవును, అన్నీ కోల్పోయి పాతగా అయిపోయినటువంటివి, మెరుపు ఉండదు, అట్రాక్టివ్గా ఉండదు. బాల్యములో ఉన్నటువంటి అతను ముసలివాడు అయిపోయిన తర్వాత అట్రాక్టివ్గా ఉండడు, ఎవరైనాను సరే. కాబట్టి ఇవన్నీ కూడా సంభవించబోతూ ఉన్నాయి. నీవు నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. మరణ పడక మీద ఉన్నప్పుడు సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవడం కాదు, అప్పుడేం లాభం ఉండదు, అప్పుడు సమయం మించిపోతుంది. అందుగురించి ఏమంటాడంటే, ఆ దినమున అనగా తన ఉనికి పట్టునకు ఎవరైతే వెళ్ళవలసిన సమయం ఆసన్నమైందో ఆ దినమున ఏం జరుగుతుంది? ఇంటి కావలివారు వణుకుదురు. ఇంటి కావలివారు వణుకుదురు అంటే ఈయన శరీరము ఒక ఇల్లు, ఈ ఇంటిని కావలి కాసేదనగా రక్షించేది ఎవరు అని అంటే చేతులు. ఈ చేతులు వణుకుతూ ఉంటాయి అన్నమాట, లోపల ఉంటుంది వణుకు. ఆ తర్వాత బలిష్ఠులు వంగుదురు. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనాన్ని నేను చదువుతున్నాను. బలిష్ఠులు వంగుదురు అనగా బలిష్ఠులైన వాళ్ళు ఎవరు? మన కాళ్ళు. ఆ కాళ్ళు వంగిపోతాయి, నిలబడలేరు, బలహీనులైపోతారు. ఆ తర్వాత విసురువారు కొద్దిమంది అగుట చేత పని చాలించుకుందురు. విసురువారంటే గ్రైండింగ్ అన్నమాట. ఈ పళ్ళన్నీ ఊడిపోతాయి, ఇంకా అవి పని చాలించుకుంటాయి. ఆ తర్వాత కిటికీలో గుండా చూచువారు కానలేకయుందురు. కళ్ళు, మన 2 కళ్ళు ఉన్నాయి చూస్తారా, ఇవి మబ్బుగా అయిపోతాయి, ఏమీ కనబడదు, ఇంకా వారికి లోక సంబంధమైనది ఏమీ కనబడదు.
అంటే ఇంకా మరణమును సమీపిస్తున్నారు వాళ్ళు, కొద్ది సమయమే ఉంది. ఇవన్నీ చూసి డాక్టర్స్కి అర్థమైపోతుంది ఇతను కానీ ఈమె కానీ బ్రతకడని, అందుకే వాళ్ళు చెప్పేస్తారు, కానీ వాళ్ళు ఏమీ చేయలేరు. దేవుని ప్రియమైనటువంటి ప్రజలారా, ఇలాంటి స్థితిలో ఎవరైనా ప్రార్థన చేసుకుంటారా? మరణ పడక మీద ఇక ప్రాణం పోతూ ఉన్నప్పుడు వారు ఎవరైనా ప్రార్థన చేసుకొని ప్రభువా నన్ను క్షమించమని ప్రార్థన చేసే వాళ్ళు చాలా తక్కువ మంది. అందరికీ అవకాశం దొరకదు. అందుకే బ్రతికున్నప్పుడే మనం ప్రార్థన చేయాలి. ఏమని? నిత్య జీవమునకు వారసుడనవుటకు నేనేమి చెయ్యాలి? దేవుని నామం నాకు మహిమ కలుగును గాక. ఈ దినము మొదలుకొని ఈ ప్రార్థన నీవు చేసి జవాబు పొందుదువు గాక. ఎప్పుడైనా ఎవరైనా మీకు ఈ ప్రార్థన చేయమని నేర్పించారా అండి? నేర్పిస్తే ఆ దైవ సేవకుని బట్టి స్తోత్రం. ఏమని ప్రార్థించమంటారు? ఇలా అడుగు, ఈ విశ్వాసంతో అడుగు, ఈ విధంగా చెయ్యు, నువ్వు ఈ విధంగా మా దగ్గరికి రా, మేమన్నీ మీకు ఇస్తాము, మేము ప్రార్థన చేస్తే అన్నీ జరిగిపోతూ ఉన్నాయి, నీవు కన్న కలలన్నీ సఫలమైపోతూ ఉంటాయి, నీవేది కోరుకుంటే అది దొరికిపోతుంది, మా దగ్గరికి రా, మా దగ్గరికి రా, మా దగ్గరికి రా. ఏం చేస్తున్నారు? ఆ ప్రోగ్రామ్స్లో ఇలా జరిగింది అలా జరిగింది అని చూపిస్తున్నారు కదా, వాటిని చూసి పరిగెత్తుతున్నారు మనుషులు. లాస్ట్లో అన్నీ దోచుకున్నటువంటి వాళ్ళు నీ దగ్గర ఉంటారా? ఎవరు ఉండరు నీ దగ్గర. అప్పుడు నీ ఆత్మకు ఎవరు నడిపింపునిచ్చేది? దేవుని వాక్యమే కదా. కాబట్టి దేవుని వాక్యమును నీవు కలిగి ఉండు. ప్రభువా, నిత్య జీవమునకు వారసునవుటకు నేనేమి చేయాలి? ఇంకా మా దగ్గరికి రండి, మంచి భోజనం ఉంటుంది, కేకులు, బిస్కత్తులు, సూట్ పీసులు కుట్టించుకోవడానికి మంచి బట్టలు ఇవన్నీ ఇస్తుంటారు. మా ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేయండి, ఆశీర్వాదాలు వస్తాయి. టైత్ ఇవ్వండి, మీకు ధనము సమకూడుతుంది. కట్టలు 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 వచ్చి పడతాయి. దేవుని ప్రియమైన ప్రజలారా, మోసపోకండి. యేసును కనుగొనండి, యేసు క్రీస్తును వెతకండి. నాతో మాట్లాడు ప్రభువా నాయనని అడగండి. మీరు అక్కడిక్కడికి వెళ్ళొద్దని నేను చెప్పడం లేదు, కానీ ఇంపార్టెన్స్ మనుషులకి ఇస్తున్నారు. మీరు ఇంపార్టెన్స్ ఎవరికి ఇస్తున్నారు? మీకు కావలసిన వాటి కొరకు మీరు ఇంపార్టెన్స్ ఇస్తూ ఉన్నారు. అవి కాదు ముఖ్యము, నీ ఆత్మరక్షణ. ఇదిగో చూడండి, ప్రసంగిలో మీరు చదివితే ఇంకా ఆశ్చర్యపోతారు. ఆ తర్వాత 4వ వచనం, తిరుగటి రాళ్ళ ధ్వని తగ్గిపోవును. తిరుగటి రాళ్ళ ధ్వని తగ్గిపోవును అంటే ఇంకా తినడం మానేస్తాడన్నమాట. వీధి తలుపులు మూయబడును. మనం వీధిలో నుంచి, ఇంట్లో ఉండి వీధిలోనికి చూస్తే ఏం కనబడుతుంది? అన్నీ బయట ఉన్నవన్నీ కనబడతాయి. తలుపులు మూసేస్తే మైండ్ బ్లాంక్ అయిపోతుందన్నమాట. బయటున్నవేవి కూడా నీకు కనబడవు. బయటున్నవేవి కూడా నీకు కనబడవు. ఆ తర్వాత పిట్ట యొక్క కూతకు ఒకడు లేచును. నిద్ర రాదు, చిన్న శబ్దమైన అది నీకు మెలకు వచ్చేస్తుంది. ఆ తర్వాత సంగీతము చేయు స్త్రీలు, నాదము చేయు వారందరూ నిశ్శబ్దంగా ఉందరు. అంటే మనిషి యొక్క శరీరంలో ఉన్న కోరికలన్నీ మెల్లమెల్లగా అవి చచ్చిపోతూ ఉంటాయన్నమాట. ఎత్తు చోటులకు భయపడుదురు. చాలామంది బాత్రూంలో పడిపోతూ ఉంటారు. ఎందుకో తెలుసా? వాళ్ళు కాలు వేసేటప్పుడు ఆ అడుగు ఎత్తుగా ఉందనుకొని వేస్తారు, కానీ అది కిందికి ఉంటుంది, పడిపోతారు. ఎత్తు చోటులకు భయపడుదురు. ఆ తర్వాత మార్గములందు భయంకరమైనవి కనబడును. అందుకే చాలామంది నాలుక బయటికి పెట్టేసో లేకుండా కళ్ళు ఇలా చేసేసో ఎటెటో చూస్తూ వాళ్ళు భయపడిపోతూ ఉంటారు. అప్పుడు చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు, నానా ఏం చెప్తావో చెప్పు, ఆస్తి పంచివ్వడం గురించి చెప్తావా, లేకపోతే నా బంగారం ఎక్కడుందో చెప్తావా, నీ బ్యాంకులో అకౌంట్లో ఏమేమి ఉన్నాయో, ఎక్కడెక్కడ ఉన్నాయో, ఎవరెవరికి డబ్బులు, ఇవి చెప్తావా, చెప్పు నాన్న అని అడుగుతుంటారు. ఆయన చూసేటి భయంకరమైనటువంటివి చూస్తూ ఉంటారు. అతని భయమేమో నరకమును గురించి, నా ఆత్మ ఇంకా ఈ లోకమును విడిచిపెడుతుంది, ఏమేమో చూస్తున్నాడు ఆయన. ఇక్కడేమో వీళ్ళు
చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు మా నాన్న ఏదో చెప్పాలనుకుంటున్నాడు, నాతోనే మాట్లాడాలనుకుంటున్నాడు, మా నాన్న నా అక్క అనుకుంటుంది నాతోనే మాట్లాడాలని, పెద్ద కుమారుడు అనుకుంటాడు నాతోనే మాట్లాడతాడని, నా భర్త అని భార్య అనుకు, ఈ విధంగా ఎవరికి వారు వాళ్ళే అనుకొని ఉంటున్నారు. కానీ అతనికి భయంకరమైనటువంటి కనబడుతుంటాయి. బాదపు వృక్షము పువ్వులు పూయిను, తల వెంట్రుకలు తెల్లగా అయిపోయాయి, ఇంకా మిడత బరువుగా ఉండును. మిడత బరువుగా ఉండును. మిడత అంటే ఏమిటి? మన యొక్క హృదయం. బుడ్డుబుడుసకాయ పగులును. బ్రెయిన్ ఆలోచనలన్నీ, ఆ లేయర్స్ అన్నీ, బ్రెయిన్లో ఉన్నటువంటి జ్ఞాపకాలన్నీ కూడా అవి విరిగిపోతాయి అన్నమాట. బుడ్డుబుడుసకాయ పగులును. ఏలనగా ఒకడు తన నిత్యమైన ఉనికి పట్టుకు పోవుచున్నాడు. వారి నిమిత్తము ప్రలాపించువారు వీధులలో తిరుగుదురు. ఇంకా ఏడుస్తూ ఉంటారు. వెండి త్రాడు తెగిపోవును. బ్యాక్బోన్లో ఉన్నటువంటి నర్వస్ సిస్టమ్, ఆ బ్యాక్బోన్లో ఉన్నటువంటి మొత్తము మెదడుకు తర్వాత శరీర భాగం అంతటి కూడా ఉన్నటువంటి కనెక్షన్ తెగిపోతుందన్నమాట. వెండి త్రాడు తెగిపోవును. బంగారు గిన్నె పగిలిపోను, అంటే బ్రెయిన్ అది పగిలిపోతుంది. దార యొద్ద కుండ పగిలిపోను. బ్లడ్ సర్క్యులేషన్, హార్ట్ నుంచి ఇంకా ఈ సిరలు ధమనులు ఉంటాయి చూసారా, ఇవన్నిటి గురించి ఇక్కడ రాయబడి ఉంది. అవన్నీ కూడా స్టాప్ అయిపోతాయి. అప్పుడు ఏం జరుగుతుంది? బావి యొద్ద చక్రము పడిపోవునంటే రక్తం ఏదైతే సర్క్యులేషన్ అవుతూ ఉంటుందో ఆ చక్రం పడిపోగానే ఇంకా హార్ట్లో నుంచి పంపింగ్ కాదు, హార్ట్లోనికి బ్లడ్ రాదన్నమాట. ఆ తర్వాత ఏమవుతుంది? ఆత్మ వాని దయచేసిన దేవుని యొద్దకే పోవును. ఆత్మ దయచేసిన దేవుని యొద్దకి పోవును. దేవుని ప్రియమైన ప్రజలారా, దేవుని వాక్యం ఏమంటుందంటే 36వ దావీదు కీర్తన 9వ వచనాన్ని ఒకసారి చూద్దామా? 36వ దావీదు కీర్తన 9వ వచనం. నీ యొద్ద జీవపు ఊట కలదు, నీ వెలుగును పొందియే మేము వెలుగును చూచుచున్నాము. జీవపు ఊట దేవుని యొద్దనే ఉన్నది. ఆ దేవుని యొద్ద నుంచి ఉన్నటువంటి జీవపు ఊట మనలో ఉన్నంత వరకు మనం జీవమును కలిగి ఉంటాం. ఎప్పుడైతే అక్కడి నుంచి రావడం స్టాప్ అయిపోతుందో ఇక్కడ కూడా బ్రేక్ అయిపోతుంది. అంటే శరీరమునకు, ప్రాణమునకు, ఆత్మకు ఉండేటటువంటి ఆ యొక్క కనెక్షన్ అంటారో లేకపోతే ఏమంటారో దానికి సరైన పదార్థమును నేను చెప్పలేకపోతుంటున్నాను. కానీ ఇవన్నీ కూడా వేరైపోతాయి. శరీరమునకు, ఆత్మకు, మన మనస్సుకు ఉండేటటువంటి ఆ యొక్క కనెక్షన్ అంతా కూడా కట్ అయిపోతుంది, తెగిపోతుంది. అప్పుడు శరీరము నిర్జీవమైపోతుంది, ఆత్మ దేవుని యొద్దకు వెళ్ళి నిలబడుతుంది అక్కడ. కాబట్టి ఫోటో దిగండి, మాతో పాటు ప్రోగ్రామ్ స్పాన్సర్ చేయండి, మీరు మా యొక్క మందిరానికే రండి, మా దగ్గరే టైట్స్ ఇవ్వండి, చాలా బాగున్నాయి ఇవన్నీ, మంచి తీసుకోనండి, ఎంత సంపాదించుకోవాలో అంత సంపాదించుకోనండి, మీరు ఎంత ఇస్తారో అంత ఇవ్వండి. కానీ ఇప్పుడు ఎవరు బాధపడేది? నా ప్రియమైనటువంటి సహోదర సహోదరులారా, మీ ఆత్మను గురించి మీరేమైనా చింతపడుతూ ఉన్నారా? మీ ఆత్మను గురించి మీరేమైనా ఆలోచిస్తూ ఉన్నారా? నిత్యమైన ఉనికి పట్టుకు వెళ్ళిన తర్వాత అక్కడ దేవుని సన్నిధానంలో నిలబడి నీవేమని తీర్పు దినమున జవాబు చెప్తావు? హౌ కెన్ యూ డిఫెండ్ యువర్ సెల్ఫ్స్ దట్ యు ఆర్ రైట్, దట్ యు హావ్ డన్ కరెక్ట్లీ? నీవు ఈ లోకములో అన్నీ మంచి చేసావని నీవే రైట్ అని ఎలా చెప్పగలవు? మానవుడు తాను చేసినటువంటి మంచి క్రియలను బట్టి పరలోక రాజ్యంలోనికి ప్రవేశించగలిగితే యేసు క్రీస్తు ప్రభు ఈ లోకంలోనికి నరావతారిగా రానక్కర్లేదు. కానీ ఈ భూలోకమును విడిచినటువంటి ఆత్మ పరలోకంలోనికి ప్రవేశించాలి అనంటే మార్గమైనటువంటి యేసు క్రీస్తు ప్రభువే నిన్ను పరలోక రాజ్యంలోనికి తీసుకొని వెళ్ళగలడు. ఎందుకంటే ఆయన యొక్క రక్తము చేత కడగబడి విమోచింపబడితేనే ఒక ఆత్మకు పాపక్షమాపణ కలుగుతుంది. నిత్య జీవము దేవుడిచ్చినటువంటి వరం అది. ఆ నిత్య జీవమును ఇస్తానన్నది ఆయన యొక్క వాగ్దానం. ఈ నిత్య జీవపు వాగ్దానమును నీవు పొంది ఉండట ఎలా? క్రీస్తు యేసు నందు విశ్వాసం ఉంచి
ఆయన నా కొరకు ఆయన చనిపోయి తిరిగి లేచాడు, నా పాపములకు క్షమాపణ ఆయనే అయి ఉన్నాడు, ఆయనే నా పాపములకు శాంతికరమై ఉన్నాడు అని నీవెప్పుడైతే నమ్మి క్రీస్తు కొరకు జీవిస్తావో అప్పుడు నీ ఆత్మ పరలోకానికి వెళ్తుంది. ఆయనే నీకు సమాధానకర్త అయి ఉన్నాడు. గనుక మనందరము కూడా ఎలా జీవించాలి? ఒక్క వాక్యం చూసుకుందాం. యోహాను సువార్త 17వ అధ్యాయము 3వ వచనం. అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. దేవుని నామం నాకు మహిమ కలుగును గాక. సత్యదేవుణ్ణి ఎరుగు, యేసుక్రీస్తును ఎరుగు, ఆయనను వెతుకు, నిత్య జీవమును నీవు కలిగి ఉంటావు. మంచి వృద్ధాప్యమందు దేవుడు నిన్ను పిలిచినప్పుడు సంతోషంతో ప్రభువా నేను సిద్ధంగా ఉన్నానని వెళ్తావు. నేను ఇప్పుడు సిద్ధంగా ఉన్నాను, దేవుడు నన్ను ఇప్పుడు పిలిస్తే వెళ్ళడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఐఎమ్ సో హ్యాపీ, ఐ వాంట్ టు బీ విత్ హిమ్. ఆయనతో కూడా నేను ఉండాలి, ఆయనతో సహవాసం చేయాలి, నిత్యం ఆయనతో కూడా ఉండాలి. తలలు వంచి దేవుని వైపు నాకు చూద్దాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు, స్తోత్రం. భూమి మీద ఉన్న ఈ గుడారము ఎప్పటికైనా శిథిలం కావాల్సిందే. ఎంత కాపాడుకున్నా, ఎంత బలమైన ఆహారం భుజించినా, ఎన్ని ఎక్సర్సైజెస్ చేసినా, ఎంతగా మా యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకున్నా నా ప్రభా ఒక దినమున నీవు పిలిస్తే తప్పకుండా రావాల్సిందే. అన్నీ విరిగిపోతాయి, అన్నీ ఆగిపోతాయి, పగిలిపోతాయి, ఆగిపోతుంది. కాబట్టి ఆగిపోక మునిపే మేము నిన్ను రక్షకునిగా అంగీకరించి క్రీస్తు కొరకు జీవించే అనుభవంలో ప్రతి ఒక్కరిని నీవు దర్శించి వారితో మాట్లాడమని బ్రతిమాల కొంచెం ప్రార్థిస్తుంటున్నాను. నీవే ఈ ఆత్మలను రక్షించండి. ప్రతి ఒక్కరికి వారి ప్రార్థనలకు జవాబిచ్చి కుటుంబాలలో శాంతి, సమాధానం, ఐశ్వర్యమునుంచుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. పరలోకంలో కలుసుకుందాం, సరేనా? Our address: G. Salome Charles, house number 12-8-236 by 7 by 1, New Metaguda, Secondary 500017. For further details, contact mobile number 944-0022-178. Encourage us to take the gospel to the millions with your generous offerings.